హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ శ్రీ కలెక్షన్స్. ఇదైతే మనకి సెకండ్ మేకింగ్ ట్యుటోరియల్ వీడియో. ఇదైతే మనకి ఒక కస్టమర్ కస్టమైజేషన్ కావాలి అన్నారు. రిఫరెన్స్ పిక్ అయితే అది పంపించారు. సైజ్ వచ్చేటప్పటికి 2-4. ఇవైతే 4 కట్ బ్యాంగిల్స్ అంటారు. సో వీటిని ఈ థ్రెడ్డింగ్ అయితే 25 స్టాండ్స్ తీసుకున్నాను అనమాట ర్యాప్ చేయడానికి. సో అలా స్టిక్ చేసుకొని కాసేపు డ్రై అవ్వడానికి పక్కన వదిలేసారనుకోండి, మీకు ర్యాపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఓకే. ఇలా వ్రాపింగ్ వీడియోస్ కావాలన్నా కూడా నాకు ఇన్‌స్టాలో గానీ, వాట్సాప్‌లో గానీ డీఎం చేయండి. నేను ఆ వీడియోస్ కూడా చేస్తాను అప్‌లోడ్ అనేది. అండ్ ఇదైతే మొత్తం నేను ఇలా వ్రాప్ చేసుకున్నాను. ఇలా నేను 4 బ్యాంగిల్స్ అనేవి వ్రాప్ చేసుకున్నాను. సో వ్రాపింగ్ అయిపోయాక మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేసనంటే, సో అది స్టిక్ చేసుకుంటాము వ్రాపింగ్ అయిపోయాక నీట్‌గా. అదైతే మీరు చూస్తున్నారు కదా! ఇలా స్టిక్ చేసుకున్నాను నీట్‌గా. సో ఇలా స్టిక్ చేశాక మనకి ఈ బ్యాంగిల్స్‌ని మనకి డబుల్ లేయర్ బ్యాంగిల్స్ అంటారనమాట. అండ్ ఇలా వైట్ స్టోన్స్ రౌండ్ ఉంటాయి కదా! హాఫ్ స్టోన్స్, వాటిని మనం ఇలా ప్లేసింగ్ చేసుకుంటాము కార్నర్స్‌లో. ఇది మీకు మెజర్ చేసుకోవాలంటే స్కేల్‌ని యూజ్ చేసి కూడా మెజర్ చేసుకోవచ్చు. స్ట్రెయిట్‌గా ఎలా కరెక్ట్‌గా ప్లేస్ చేసుకోవాలి అనేది. సెకండ్ బ్యాంగిల్ మీద కూడా నేను సేమ్ అలానే పెట్టుకున్నాను. సో ఈ 2 బ్యాంగిల్స్ అనేది మిక్స్ చేస్తే మనకి డబుల్ లేయర్ బ్యాంగిల్ అనేది రెడీ అవుతుంది. సో ఈ వైట్ స్టోన్స్ కనిపించకుండా మనం వ్రాపింగ్ చేసుకుంటాం మళ్ళీ థ్రెడ్డింగ్‌ని ఆ ప్లేసెస్ మీద. ఇదైతే ట్రాన్స్పరెంట్ షీట్ అనమాట. మనకి ఇది బుక్ స్టోర్స్‌లో కూడా దొరుకుతుంది. దీని మీద లీఫ్ షేప్ స్టోన్స్, ఇవి స్మాల్ స్టోన్స్ అనమాట. రౌండ్ ఫ్లవర్ షేప్‌లో ప్లేస్ చేసుకుంటాము. టోటల్‌గా 11 స్టోన్స్ అనేవి పెట్టాను నేను. అండ్ మీరు కావాలంటే పెద్ద ఫ్లవర్స్ కావాలంటే పెద్ద లాంగ్‌గా కూడా పెట్టుకోవచ్చు. అంటే రౌండ్ కొంచెం షేప్ పెంచొచ్చు. అండ్ సెంటర్ వచ్చేటప్పటికి మీకు కుందన్ డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా! నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. గ్లూ పెట్టుకొని ఆ డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి కూడా మీరు సెంటర్‌లో ప్లేస్ చేసుకోవాలి. సెంటర్‌లో టోటల్‌గా 5 కుందన్స్ అనేవి ప్లేస్ చేసుకోవాలి ఆ కుందన్స్. సో మీకు ఇది అప్పుడు 3D లుక్ అనేది వస్తుందనమాట. కరెక్ట్‌గా ప్లేస్ చేసుకోండి. గ్లూ అనేది మీరు ఈ స్టిక్ యూజ్ చేస్తే, ఇది గ్లూ స్టిక్ అంటారు. నేను స్క్రీన్‌లో చూపిస్తున్నాను కదా! అది గ్లూ స్టిక్. అది యూజ్ చేశారనుకోండి కరెక్ట్‌గా ప్లేసింగ్ వస్తుంది మీకు. గ్లూతో ప్రాబ్లమ్ అవ్వకుండా. అండ్ సెంటర్‌లో ఆ 5 డ్రాప్ షేప్ కుందన్స్ పెట్టుకునే తర్వాత మనకి నెక్స్ట్ కుందన్స్‌లోనే స్మాల్ కుందన్స్ ఉంటాయన్నమాట రౌండ్ షేప్‌వి. ఆ రౌండ్ షేప్ కుందన్స్ తీసుకొని సెంటర్‌లో ప్లేస్ చేసుకోండి. అక్కడ సెంటర్‌లో స్పేస్ కనిపిస్తుంది. మీకు వీడియోలో ఎగ్జాక్ట్‌గా కనిపించకపోవచ్చు. మీరు బయట చేసేటప్పుడు మాత్రం మీకు కనిపిస్తుంది. ఆ ప్లేస్‌లో గ్లూ అనేది పెట్టుకొని ఈ రౌండ్ షేప్ స్మాల్ కుందన్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేసుకోండి. సో ఇలా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా! అలా ప్లేస్ చేసుకోండి. ఇలా మనకి టోటల్‌గా ఒక బ్యాంగిల్ మీద 4 ఫ్లవర్స్ అనేవి వస్తాయన్నమాట. చూడండి ఇలా 4 ఫ్లవర్స్ రెడీ చేసుకున్నాను. సో ఇవి 3D లుక్ వచ్చే ఇప్పుడు 3D డబల్ లేయర్ ఇవన్నీ ట్రెండింగ్‌లో ఉన్నవన్నమాట. సో ఇలా వ్రాప్ చేశాను చూసారు కదా! ఇందాక నేను మీకు చెప్పాను ప్రీవియస్‌గా. సో ఇలా వ్రాప్ చేసుకొని, ఆ వ్రాప్ చేసుకునే దాని మీద మనం ఏదైతే 3D కుందన్ ఫ్లవర్స్ రెడీ చేసుకున్నామో అవి ప్లేస్ చేసుకుంటాము. టోటల్‌గా 4 ప్లేసెస్‌లో. సో అలా ప్లేస్ చేసుకునే తరువాత మీకైతే ఒక బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయింది. సో ఇలా 2 బ్యాంగిల్స్ అనేవి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు రెడీ చేసుకున్నాను. సో మీకు ఇలాంటి ఏ వీడియోస్ కావాలన్నా కూడా మనకి ఇన్‌స్టాలో, వాట్సాప్‌లో డీఎం చేయండి. థ్యాంక్ యూ గైస్. ఇలా మీరు ఆర్డర్ చేయాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి.